మొగుడి మొండితనం నశించాలి, పెళ్ళాం మాట ముద్దు అని స్లోగన్స్ చేస్తూ ఇంటి ముందు ఇందు, చలపతి, లక్ష్మి ధర్నాలు చేస్తుంటారు. రాజు మాత్రం ఎంతకీ ఒప్పుకోను అంటాడు. ఇంతలో చుట్టుపక్కల నుంచి అమ్మలక్కలు వస్తారు. ఆ గొడవని మరింత పెద్దది చేయాలని చూస్తుంటారు. రాజుగాడి గురించి మాకు తెలుసు, వాడు మంచివాడు కాదు, వాడు ఎప్పుడూ ఇంతే, వాడి మీద కేసులు పెడదాం, నువ్వు మాతో రా, మాకు లాయర్స్ కూడా తెలుసు, అలా ఇలా అని ఇందుని రెచ్చగొడుతుంటారు. వామ్మో, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని రాజు భయపడతాడు. వీళ్ళు కలపడం మానేసి విడగొట్టేలా ఉన్నారే అని ఇందు కూడా కంగారు పడుతుంది. రామ్మ, కేసులు పెడదాం, గృహహింస, వరకట్నం, వేధింపులు ఇలా అన్నీ పెట్టేద్దాం, వాడిని జైల్లో పడేస్తే వాడు అప్పుడు దారికి వస్తాడు రా అని ఇందుతో ఆడంగులు అంటుంటారు. కానీ ఇందు మాత్రం తనకు కావాల్సింది విడాకులు కాదు, తన బావ తన ఇంటికి రావడం అని అంటుంది. నా బావ మంచివాడు, నన్ను ఏమి అనడు అని ఇందు చెప్పడంతో ఆడంగులంతా వెళ్ళిపోతారు. అంటే మీ ఆయన నిన్ను బాధ పెట్టడం లేదా అని చుట్టుపక్కల మహిళలు అడిగితే, లేదు, నాతో పాటు నా ఇంటికి రాను అని బాధ పెడుతున్నాడు, మా బావ మంచివాడు, నా బావతో నాకు విడాకులు వద్దు, నా బావ నాకు కావాలి అంటూ ఇందు అంటుంది. దీంతో వచ్చిన వారంతా సైలెంట్ అయిపోతారు. నాన్న, ఇలా చేస్తే మన తమ్ముడికి కూడా సంబంధాలు దొరకవు అని రాజు అంటాడు. అత్తమామలు కోడళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అంతా అనుకుంటున్నారా అని చలపతి అంటాడు. అయితే ఇక్కడే ఇలానే ఉండండి, నేను మాత్రం వెళ్ళను అని రాజు అంటాడు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వస్తారు. ఏం జరిగింది చలపతి అని అడుగుతారు. నా కొడుకు అలిగి పుట్టింటికి వచ్చాడు, కోడలతో కలిసి అత్తింటికి వెళ్ళను అని అంటున్నారా అంటాడు చలపతి. ఏంటమ్మా నువ్వు మా రాజుగారిని ఏమైనా అన్నావా, పనులు చెప్తున్నావా, ఇబ్బంది పెడుతున్నావా అని అడుగుతారు. రాజుని నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను, అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను, భర్త ఏమైనా అంటే సర్దుకోవాలి గాని గొడవ చేయడం భార్య లక్షణం కాదు కదా అని ఇందు అమాయకంగా మొహం పెట్టి అనేస్తుంది. రే రాజు, నువ్వు చేసే పనులేమీ బాగోలేవురా అని చుట్టుపక్కల ఉండే మగవాళ్ళంతా వచ్చి ఉంటారు. నేనేం చేశాను, అసలు ఇన్ని రోజులు ఇక్కడ లేనుగా అని రాజు అంటాడు. మేము చెప్పేది నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయడం గురించి కాదు, నీ సంసారం గురించి. అమ్మాయిని బాధ పెడుతున్నావా, అంత మంచి అమ్మాయి శాంతపరురాలుగా కనిపిస్తుంది, ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావా అని అందరూ రాజుని తిడుతుంటారు. రే, దాని గురించి ఏం తెలీదు అని రాజు అంటాడు. ఆ అమ్మాయిని అది ఇది దాన్ని అంటావా, ఎంత మంచి దానిలో ఉందో అని వాళ్ళు అంటారు. రే రాజు, బయట భార్యలు ఎలా ఉన్నారో నీకు తెలుసా, ఇంత మంచి భార్య దొరికినందుకు ఆనందపడాలి, నిన్ను బాగా చూసుకుంటుంది, అన్నీ చేసి పెడుతుంది, చూడరా ఆ అమ్మాయి ఎంత శాంతమూర్తిలా ఉందో, దేవతలా ఉంది, ఆమెను ఇబ్బంది పెడతావా, అసలు కారణం ఏంట్రా అని అడుగుతారు. అవన్నీ మీకెందుకు, ముందు వెళ్ళిపోండి అన్నట్టుగా రాజు అంటాడు. వీడిలా చెప్తే వినట్రా, మన భర్తల సంఘంలో వీడి గురించి పోస్ట్ చేయరా, లక్షల మంది దింపు అని అంటారు. వామ్మో అని రాజు భయపడతాడు. గ్రూప్ లో మెసేజ్లు ఏంట్రా, డైరెక్ట్ వాయిస్ మెసేజ్ పంపు అని చలపతి సలహా ఇస్తాడు. దీంతో రాజు గురించి, అతని సంసారం గురించి గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టేందుకు రెడీ అవుతారు. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఊరే కాదు, ఈ స్టేట్ గ్రూప్ లో కూడా వెయ్యి అని అంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాజు కంగారు పడతాడు. సరేలే, ఒప్పుకుంటున్నా, వెళ్తాను అని రాజు అంటాడు. అది అలా దారికి రా అని అంతా అంటారు. ఆ మాటతో చలపతి, లక్ష్మి కూడా సంబరపడిపోతారు. కానీ ఆయన కోపంగా చెప్తున్నాడు అని ఇందు అంటుంది. కాస్త నవ్వుతూ చెప్పమనండి అని ఇందు అమాయకంగా ఫేస్ పెడుతుంది. రే రాజు, నవ్వుతూ చెప్పరా, అక్కడికి వెళ్ళిన తర్వాత తేడా ఏమీ చేయవు కదా, అమ్మ వాడేమైనా అంటే మాకు చెప్పు అని అంటారు వారంతా. సరే, మన ఇంటికి వెళ్దాం ఓకేనా అని నవ్వుతూ చెప్తాడు రాజు. థ్యాంక్స్ అన్నయ్య, బాబాయ్, నా బావను నాతో పంపించేలా చేశారు అని ఎంతో అమాయకంగా మొహలు పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇందు.